దీనికి ఒక స్పూన్ రోజ్ వాటర్ కలుపుకుందాం. రోజ్ వాటర్ అనేది ఏజింగ్ సైన్స్ ని తగ్గిస్తుంది. ఇది స్కిన్ ని టైటన్ చేస్తుంది అన్నమాట. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. మన పూర్వకాలంలో బనానా పీల్ తోటి యాంటీ ఏజింగ్ క్రీమ్ ని తయారు చేసేవాళ్ళు అనమాట. ఫేస్ పైన ఏజ్ కంటే ముందుగానే ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అంటే వయసు అయిపోక ముందేకే ఫేస్ పైన రింకిల్స్, ఫైన్ లైన్స్ ఫామ్ అవుతూ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి బనానా పీల్తో క్రీమ్ని తయారు చేసేవాళ్ళు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల ఇంకొంతమందికి న్యాచురల్ రెమెడీస్, న్యాచురల్ బ్యూటీ టిప్స్ అనేవి అందుతాయి. ఈ బనానా పీల్లో వచ్చేసి సాధారణంగా రింకిల్స్, యాక్నే, డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి యూజ్ చేస్తారనమాట. ఇంకా స్కిన్ యొక్క డ్రైనెస్ని తగ్గించడానికి, ఇచ్చింెస్ని తగ్గించడానికి, మైనర్ ఇరిటేషన్స్ని తగ్గించడానికి కూడా యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఇది న్యాచురల్ బొటాక్స్ ట్రీట్మెంట్గా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. కానీ బనానా పైన పెస్టిసైడ్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ఆర్గానిక్ బనానాని తీసుకొని 4 నుంచి 5 సార్లు బాగా వాష్ చేసి పీల్ తీసుకోవాలన్నమాట. రెండు ఆర్గానిక్ బనానా తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ బనానా పీల్లోకి 2 స్పూన్ల రైస్ తీసుకోవాలన్నమాట. ఇది బాయిల్డ్ రైస్, ఉడికించిన రైస్ అన్నమాట. దీంట్లో స్కిన్ని టైటన్ చేసే గుణాలు ఉంటాయి. స్కిన్ని సూటెన్ చేస్తుంది, స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, ఇంకా ఫైన్ లైన్స్, రింకిల్స్ని తగ్గించి స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా స్కిన్ని యాక్నే, బ్లెమిషెస్ లేకుండా క్లియర్ చేస్తుంది అన్నమాట. ఈ బనానా పీల్ బాయిల్డ్ రైస్లోకి 1 గ్లాసు మిల్క్ తీసుకుందాం. ఈ పాలల్లో వచ్చేసి లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అది డెడ్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అన్నమాట. స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది. స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి నరిషింగ్ లుక్ని ఇస్తుంది అన్నమాట. 1 గ్లాస్ అంటే ఇది 200 ml దాకా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వడకట్టుకుందాం. పెద్ద పెద్ద పార్టికల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట.
ఇప్పుడు దీనికి ఒక 1.5 స్పూన్ కార్న్ స్టార్చ్ కలపాలన్నమాట. ఈ కార్న్ స్టార్చ్లో వచ్చేసి యాక్నేకి, బ్లెమిషెస్కి, స్కార్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది ఫేస్ పైన ఉన్న ఎక్సెస్ ఆయిల్ని పీల్ చేసి యాక్నే నుండి, పింపుల్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది విటమిన్ ఏ, B1, B2, సి, ఇంకా మినరల్స్, జింక్, కాల్షియం, ఐరన్ లాంటివి కలిగి ఉంటుందన్నమాట. ఇది స్కిన్ యొక్క రీజనరేషన్కి యూజ్ అవుతుంది, ఇంకా హెల్దీ స్కిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా కలుపుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కొంచెం సేపు స్టవ్ పైన వేడి చేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా చిన్న మంట మీద క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. లేదంటే సేఫ్ సైడ్గా డబుల్ బాయిల్ పద్ధతిలో ఉడికించుకోవాలి. దీనికి 1 స్పూన్ రోజ్ వాటర్ కలుపుకుందాం. రోజ్ వాటర్ అనేది ఏజింగ్ సైన్స్ ని తగ్గిస్తుంది, ఇది స్కిన్ ని టైటన్ చేస్తుంది అన్నమాట. ఇంకా 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుందాం. ఇది హెల్దీ స్కిన్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇంకా డామేజ్డ్ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, సెల్ ని రీజనరేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 8 కంటైనర్లోకి తీసి పెట్టుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫేస్ ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక థిక్ లేయర్ గా అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ కానీ ఎంతసేపు అయితే ఇది డ్రై అవుతుందో అంతసేపు ఉంచి వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలన్నమాట. దీన్ని వారానికి 2-3 సార్లు పెట్టవచ్చు. ఫస్ట్ టైం పెట్టినప్పుడే మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.